ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చిలకలూరుపేటలో మీడియాతో మాట్లాడారు. గత పాలనలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏపీకి చేసిన ద్రోహానికి ఆమె ఎవరూ క్షమించారని అన్నారు. రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని తరతరాల గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుట్టల్లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరు చేయని ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనియాడారు. వచ్చే ఎన్నికల తనిఖీలకు పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరెండం అని అన్నారు. ఈ యొక్క సామాజిక న్యాయం అన్నటువంటిది నిజంగా దేశంలోనే నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో ఏ రాష్ట్రము కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఈ యొక్క గొప్ప పథకం రాష్ట్రానికి తలమానికం. రాష్ట్రంలో ఈ యొక్క పథకం అపురూపం, అసామాన్యం, అనిర్వచనీయమైనటువంటిది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయండి. ఇప్పుడు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసింది కాకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఈ యొక్క వర్గాలన్నిటినీ కూడా మిగతా వర్గాలతో ఏదైతే అసమానతలు ఉన్నాయో సమాజంలో, ఈ అసమానతలు అన్నటువంటిది కొన్ని శతాబ్దాలుగా ఈ అసమానతలు వస్తూ ఉన్నాయి. ఈ వివక్షత అన్నటువంటిది ఉంది. ఈ వివక్షత పోవాలంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా వర్గాలన్నీ కూడా మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ యొక్క నియోజకవర్గానికి గతంలో రజనీ గారు రిప్రజెంట్ చేశారు. ఆమె రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఈరోజు ఎదిగారు బీసీ సామాజిక వర్గంలో. ఇదే బీసీ సాధికారతకి ఒక చిహ్నం. మీ యొక్క నియోజకవర్గం ఒక చిహ్నం. అదే రకంగా ఆమె ప్రతినిధిగా ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 2024 జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మల్లెల రాజేష్ నాయుడు గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా.